ఈ ముసలోళ్ళ డాన్స్ చూడడానికి వచ్చింది. కేక్ కట్ చేసి తినేసి వెళ్తాం కదరా. రారా రా తిందుగాని రా. ఎప్పుడు తిండుకోలే నీకు. ఛీ, వీడికేమైంది రోహిణి? వాళ్ళిద్దరి మధ్య ఏమైంది? ఏ ఇద్దరి మధ్య? రవికి శృతికి మధ్య. వాళ్ళకేమవుతుంది? లేదు, రవి టెన్షన్ పడుతున్నాడు. ఒకసారి గమనించు. ఇందాకేదో అన్నారు, అది మీకు వర్తిస్తుంది కదా. మీ ఆవిడికి డాన్స్ నేర్పిస్తే మీరు సస్పెండ్ అయినప్పుడు ఆదాయం వచ్చేది కదా. ఒక్కసారి ఫోన్ ఎత్తితే ఏమవుతుంది? కోపం వస్తే మనిషి పూర్తిగా మాయమైపోవాలా? రవిబాబు, శృతి ఇక్కడ కేక్ కట్ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వస్తుందంటీ, డబ్బింగ్ అయిపోవచ్చింది. అయ్యో పాపం, ఈ రోజు కూడా పనా పట్లేదా? అవునండి, మీరు వెళ్ళండి. సరే. ఏంట్రా, నువ్వు టెన్షన్ పడడం కోసం ఈ ఫంక్షన్ పెట్టినట్టుంది. లోపలందరూ డాన్సులతో ఊగిపోతుంటే ఇక్కడ నీ మొహం శోకసంద్రంలో మునిగిపోతోంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ శృతి గురించి అడుగుతున్నారు. మా అత్తయ్య మొహం చూస్తుంటేనే భయమేస్తోంది. ఇంకా కొంచెం ఆలస్యం అయితే నా కూతురు ఎక్కడా అని స్టేజ్ మీదే అడిగేస్తారు. అదే జరిగితే ఈ యానివర్సరీ ఫంక్షన్ కాస్త ఎంక్వైరీ ఫంక్షన్ అయిపోతుంది. నువ్వు మొదలు పెట్టకు రాజేష్. బాలుకు ఫోన్ చేయి. త్వరగా పదండి. కంగారు పడకు మీనా, వెళ్దాం. ఏమంటే రవి ఫోన్ చేస్తున్నాడు. హలో రవి. వదనా, ఏమైనా తెలిసిందా? శృతి దొరికిందా? అరే, ఇంత గబగబా అడిగితే ఎలారా? ఊపిరి తీసుకునే సమయం ఇవ్వవా? అన్నయ్య, నాకిక్కడ ప్రాణం పోతుంది. అక్కడేమైనా తెలిసిందా చెప్పు. మేము ఒక స్టూడియోకి వెళ్ళాం, అక్కడికి ఈ రోజు రాలేదన్నారు. ఇప్పుడు ఇంకో స్టూడియోకి వెళ్తున్నావురా. ఇక్కడ అందరిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. శృతి వాళ్ళ అమ్మా నాన్న కూడా అనుమానంగా చూస్తున్నారు. నేను ఇంకొకసారి ఫోన్ చేస్తే చాలు ఏమైంది బాబు అని అడిగేసేలా ఉన్నారు. అవును బాలు, స్టేజ్ మీద అందరూ డాన్స్ చేస్తున్నారన్న మాటే కానీ వీడిని చూస్తుంటే విషాద గీతం పాడాలనిపిస్తుంది. అరే, వాడికి నువ్వే కొంచెం ధైర్యం చెప్పాలరా. అన్నయ్య ప్లీజ్, త్వరగా వెతకండి. రవి, నువ్వేం భయపడకు. శృతి ఎక్కడికి వెళ్ళదు, మేం తీసుకొస్తాం. అరే, అక్కడ నాట్యావతి ఇంకా డాన్స్ చేస్తుందా? చేస్తోంది. ఆమెతో పాటు కామాక్షి అత్తయ్య, మా అత్తయ్య కూడా డాన్స్ చేస్తున్నారు. నిజమా? ఈ మాట ముందే చెప్పాల్సింది కదరా. ముందొచ్చి వాళ్ళ డాన్స్ చూసి తర్వాత శృతిని వెతికేవాళ్ళం. మీనా, ఒక్క 5 నిమిషాలు అలా వెళ్ళి వచ్చేద్దామా? అబ్బా, ఎక్కడికి వెళ్ళేది? శృతి కోసం వెళ్దాం, పదండి. బాలు, ఇక్కడ వీడి టెన్షన్ కంటే కామాక్షి అత్తయ్య స్టెప్పులే హైలైట్ అయ్యాయి తెలుసా. స్టేజ్ ఊగిపోతుంది. అన్నయ్య, నేను ఇక్కడ టెన్షన్ తో చేస్తుంటే మీ కామెడీగా ఉందా? సరేలేరా, ఏడవకు. ఆ డబ్బుడమ్మ కోపంతో వెళ్ళుంటుంది. నేను చెప్తుంది కూడా అదే కదా. అవును కదా. ఏం పర్లేదులే, చూస్తూ ఉండు. కాసేపట్లో రవి ఎక్కడా అని వెతుక్కుంటూ వస్తుంది. అన్నయ్య, ఇది జోక్ చేసే టైం కాదు. సరే సరే, కానీ ఒక విషయం చెప్తా విను. ఇప్పుడు నువ్వు కంగారు పడిపోయి మొహం వేలాడ తీసుకుని ఉంటే అందరికీ ఇంకా అనుమానం పెరిగిపోతుంది. మామూలుగా ఉండు. నువ్వు ఎవరైనా అడిగితే వస్తుంది అని చెప్పు. నవ్వాలా ఇప్పుడా? అవునరా, పెళ్ళైన మగాడు నటించడం నేర్చుకోవాలి. కడుపులో ఎంత బాధున్నా పైకి నవ్వుతూ ఉండాలి. యాండి, మీ అనుభవాలు ఇప్పుడే చెప్పాలా? అవి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అసలే చిన్నపిల్లాడు. త్వరగా రండన్నయ్యా. వస్తున్నాం రా. ఆ డబ్బుడమ్మను వెతికి పట్టుకుని నీ ముందు నిలబెడతాం. నువ్వు కట్ చెయ్యి. సరే పద. ఏమండి, శృతి ఇక్కడైనా ఉంటే బాగుండు. ఉంటుందిలే. మన డబ్బుడమ్మ కోపం ఎక్కువగానే దాక్కునే అలవాట్లేదు. ముందడిగి చూద్దాం. మేడం, శృతి ఉందా? మేము శృతి కోసం వచ్చాం. శృతినా? ఇందాకే వచ్చింది మేడం. ఒక చిన్న పనుందని మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా?
అది ఎగ్జాక్ట్ గా చెప్పలేదు కానీ సౌండ్ ఇంజనీర్ తో ఏదో అడ్వకేట్ గురించి అడుగుతోంది. అడ్వకేట్ గురించా? ఆయనెవరు? లాయర్ మీనా? తన ఫ్రెండ్ కి కుటుంబ సమస్య ఉందని విడాకుల విషయం మాట్లాడాలంటోంది. ఏమండి, డబ్బుడమ్మ కోపంలో ఏమన్నా పెద్ద పిచ్చి నిర్ణయం తీసుకుంటుందేమో. అలా అనకండి. శృతి అంత తొందరగా అలాంటి నిర్ణయం తీసుకోదు. ఆ, అయితే లాయర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఉప్మా చేయడం ఎలా అని తెలుసుకోవడానికా? ఏమైనా భార్యాభర్తల గొడవ? ఏంటో ఈ కాలంలో భార్యాభర్తలు గొడవ పడితే ముందు మాట్లాడుకోవడం మానేసి నేరుగా విడాకులు అంటున్నారు. అసలు భార్యాభర్తల బంధం అంటే అబ్బా, మీరు ఉపన్యాసం మొదలు పెట్టకండి. కోపం వచ్చినప్పుడు ఆడపిల్లలు త్వరగా నిర్ణయం తీసుకుంటారు. అది మా వీక్నెస్. ఆ లాయర్ గారు ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసండి, ప్రశాంత్ నగర్ లో ఉంటారు. సరే వెళ్ళొస్తాం. ఉంటామండి. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. నాకు అలాగే ఉంది, కానీ ఇప్పుడు భయపడితే పని జరగదు. ముందు మనం డబ్బుడమ్మను పట్టుకోవాలి. పద లాయర్ గారి దగ్గరికి. ఏమండి, నిజంగానే శృతి విడాకుల గురించి ఆలోచిస్తుందంటారా? ఏమో మరి, ఈ కాలం పిల్లలకి ఓపిక ఎక్కడుంది? ఇంటికి కట్టిన మామిడాకులు ఎండిపోయే లోపే విడాకులు తీసేసుకుంటున్నారు. అందరూ అలా ఉండర్లేండి. మీరెన్నోసార్లు తాగొచ్చారు. నేను విడాకులు అడిగానా? నీకు మంచి లాయర్లు తెలుసుండకపోవచ్చు. ఇదిగో, నా కోపం వచ్చిందంటేనా? ఇటుకి రాయితో కొడతావా? పాపం రవి ఇప్పుడు అక్కడెంత బాధపడుతున్నాడో. అవును, ఆ నలభీముడికి డబ్బుడమ్మ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఫంక్షన్ వదిలేసి ఇలా వెళ్లిపోయిందంటే వాడి గుండె ఎన్ని మైళ్ళ వేగంతో కొట్టుకుంటుందో. మీరు త్వరగా వెళ్ళండి. శృతిని త్వరగా పట్టుకోవాలి. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలని కొత్త చీర ఇస్త్రీ చేయించి మరీ కట్టుకున్నాను. ఆ, కొత్త చీర, కొత్త బ్లౌజు, కొత్త లిప్స్టిక్, మల్లెపూలు. అబ్బో, గరి పగరి సదస గరి పగరి సదస గరి పగరి సదస. అదేంటి అప్పుడే ఆపిస్తారు? రే, మేమేమైనా గిన్నీస్ బుక్ లో ఎక్కాలా? నాన్ స్టాప్ గా డాన్స్ చేసి మీ అమ్మ అలసిపోయిందిరా పాపం. అయితే నువ్వు చేయత్తా? అమ్మో, నేను కూడా అలసిపోయానురా. మీరు బాగానే డాన్స్ చేస్తున్నారు కదా ఆంటీ, మళ్ళీ చేయకూడదా? అమ్మో, అలవాటు లేని విషయం. నా కాళ్ళు లాగుతున్నాయి బాబు. నాన్న, వీళ్ళు బాగా డాన్స్ చేశారని స్టేజ్ మీదకి ఎక్కి పొగడండి. రే, ఈ సాగదీదంతా దేనికిరా? రే, నువ్వు నోరు మీరా. నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి తిను. ఎందుకు రవి ఇంకా లేట్ చేస్తున్నావు? లేట్ లేదు అదునా. ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా? నువ్వు అన్నయ్య కలిసి డాన్స్ చేయండి. నా వల్ల కాదు. అయితే నువ్వు ఆపు. నాన్న, నువ్వు వెళ్ళి మాట్లాడు నాన్న. అదికా రా నాన్న, రా. ఏంటి? పదదనా, కూర్చుందా. మీరు కూడా రండి, కూర్చోండి. రా నాన్న. ఇప్పుడు మా నాన్నగారు మాట్లాడతారు. నేనెందుకు? మైక్ తీసుకో నాన్న, తీసుకో. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా సార్ సురేంద్ర గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పైగా వారి సతీమణి అన్నీ మర్చిపోయి హాయిగా మా ఆవిడితో కలిసి నాట్యం చేయడం కూడా సంతోషంగా ఉంది. కార్యక్రమం ఆలస్యమైందని మీరేం విసుక్కోవద్దు. మా రవి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలని చూస్తున్నాడు. అమ్మా, మీరిద్దరు ఒకసారి రండి. దేనికిరా? రండి చెప్తాను. అత్త, నువ్వురా. ఎక్కడికి రవి? రండి చెప్తాను, రండి. అరే రవి, రండి. ఏంటి? డాన్స్ చేయండి అమ్మా. అత్త, నువ్వు సూపర్ గా చేస్తున్నావు. డాన్స్ చెయ్యి.
చిచి, నువ్వెందుకు డాన్స్ చేశావు? ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అయ్యో, వాళ్ళు బలవంతం చేశారు, కాదనలేకపోయాను. పైగా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. మన ఫ్యామిలీ ఫంక్షన్లో అవన్నీ పట్టించుకుంటే ఎలా అండి? నేను పట్టించుకుంటా. ఇది మన ఫ్యామిలీ కాదు. మన కూతురు పొరపాటును ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కింద పనిచేసిన డ్రైవర్ ఫ్యామిలీ చేసే ఫంక్షన్. సారీ అండి. నాకిక్కడ ఏదో తేడాగా అనిపిస్తోంది. ఏమైంది? అదిగో వాడిని చూడు. అది యానివర్సరీ ఫంక్షన్కి వచ్చిన మొహంలా ఉందా? అది ఎప్పటినుంచో ఫోన్ పట్టుకుని తిరుగుతున్నాడు. నిజమేనండి, శృతి కూడా ఇంకా రాలేదు. చెప్తాన్రా. రా రవి, ఒకసారి ఇలా రా. రా. చూడు రవి, నేను నీతో నేరుగా మాట్లాడుతున్నాను. నీకు శృతికి ఏమైనా గొడవ జరిగిందా? ఏం లేదంకల్, ఎందుకలా అడుగుతున్నారు? మాకు మా కూతురు గురించి బాగా తెలుసు రవి. తనకి కోపం వస్తే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతుంది. చిన్నప్పటినుంచి అలాగే. పుట్టినరోజు కూడా ఒకసారి కేకు నచ్చలేదని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. స్కూల్లో టీచర్ మందలించిందని బస్సు ఎక్కకుండా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. ఫంక్షన్స్లో చాలాసార్లు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అయ్యో, అలాంటిదేం లేదంకల్. డబ్బింగ్ అయిపోయాక వెంటనే వచ్చేస్తానంది. మరి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? రవి, నిజం చెప్పు, ఏమైనా జరిగిందా? అదేం లేదంటే స్టూడియోలో సైలెంట్ మోడ్లో పెట్టుంటుంది. సైలెంట్ మోడ్లో పెట్టినా కాల్ వెళ్తుంది. మరి ఇది స్విచ్ ఆఫ్ వస్తోంది. రవి, కేక్ కటింగ్ ఎప్పుడు? ఇంకొంచెం సేపట్లో చేస్తాం అంకుల్. అలాగే, ఓకే. రవి, నువ్విలా టెన్షన్ పడుతుంటే మాకింకా భయం వేస్తుంది. అయ్యో, అలా ఏం కాదంటీ. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ కొంచెం టెన్షన్గా ఉందంతే. చూడు రవి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. కాని అవి పెద్దవక ముందే మాట్లాడుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పు. చూసావా, నేను చెప్పిందే నిజం. నాకు అలాగే అనిపిస్తుంది. ఏదో జరిగింది. అంకుల్, లేదు, ప్లీజ్ మీరలా అనుకోకండి. శృతి ఖచ్చితంగా వస్తుంది. నిజంగానే వస్తుంది కదా? తప్పకుండా వస్తుందా ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. సరే, మేమిప్పటికి ఏమీ అడగం. కాని ఏదైనా ఉంటే మా దగ్గర దాచొద్దు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు రవి. అది కోపంలో ఏదేదో చేస్తుంది. అదేమైనా అన్నా నువ్వు కోప్పడుకో. సరే ఆంటీ. అయిపోయావురా నువ్వు. నా ముందే నిత్తూని ఎత్తుకుంటావా? అది కూడా హ్యాండిల్ విత్ కేర్ లాగా. అంత అపురూపంగా చూసుకుంటున్నావా దాన్ని? ఇంకా లైఫ్ లో నీ మొహం కూడా చూడను. పులిహోర బాగా కలుపుతాడంటే వంటగదిలో అనుకున్నాను. వీడి హోటల్ ఓనర్ తో కలుపుతున్నాడు. ఏమండి, శృతి అక్కడుంది. ఆహా, డబ్బుడమ్మా, 7 కొండల వాడిని చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందంగా ఉంది. పదండి. సార్, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. అలాగే. మీరెక్కడికి ఎలా వచ్చారు? కార్లు. అబ్బా, మీరు ఆగండి. ఏంటి శృతి, నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక ఎంత కంగారు పడ్డామో తెలుసా? నీకోసం 2 డబ్బింగ్ స్టూడియోలు తిరిగాం. అక్కడున్న వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాం. ఎందుకొచ్చారు? ఎందుకేంటి, ఈ రోజు మీ పెళ్లి రోజు, మర్చిపోయావా? అక్కడందరూ నిన్నే అడుగుతున్నారు.
పాపం నలభేమగాడు తెల్లమొహం వేసి ఫోన్ పట్టుకుని హాల్ బయట రియల్ ఎస్టేట్ ఏజెంట్లా తిరుగుతున్నాడంట. నేను లేకపోతే వాడు సంతోషంగానే ఉంటాడు. అవునా? అయితే ఫోన్కి మళ్ళీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని ఎందుకు కంగారు పడుతున్నాడు? శృతి, అసలు నువ్వు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు? ఒకసారి రవితో మాట్లాడితే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు కదా. మాట్లాడితే మాత్రం ఏం చేస్తాడు? నేనెత్తుకుంది పిల్లని కాదు, పిల్లోని. నీ కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని అంటాడు. నేను నా కళ్ళతో చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేయవు. సరే సరే, ఏం చూసావో చెప్పు. తీర్పు చెప్పే ముందు విషయం వినాలి కదా. హోటల్లో అన్నీతో నెత్తుకున్నాడు. మీరిప్పుడు నవ్వుతున్నారా? నవ్వకేం చేయాలి? వాడేం ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించలేదే. అంటే నేనే తప్పుగా చూసానా? నిజానికి నీతో జారిపడింది. రవి ఎత్తుకున్నాడు అంతే. అక్కడ అంతకు మించి ఏం జరగలేదంట. ఏంటి? అవును డబ్బుడమ్మా, నువ్వు చూసింది సగం, మిగతా సగం కోపంతో నువ్వే ఊహించుకున్నావు. కానీ నేను చూసినప్పుడు అప్పటికే నీ బుర్రలో పెద్ద కథ మొదలైంది, మోసం ద్రోహం అన్నట్టు. రవి నీకు చెప్పాలని చాలా ప్రయత్నించాడు, నువ్వే మాట్లాడనివ్వలేదు. నిజమే, వాడు నాకు ఫోన్ చేశాడు, నేనే ఎత్తలేదు. అది మాత్రం బాగా చేసావు. ముందు ఫోన్ ఆపేసుకోవడం, తర్వాత న్యాయవాది దగ్గరికి రావడం. ఇంకో గంట ఆలస్యం అయితే న్యాయమూర్తి ముందు కూర్చునేదానివేమో. అలా ఏం చెయ్యనులే. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. కోపంలో నువ్వు రంపంలా మారిపోతావు. పదునెక్కిన మాటలతో రప్ప రప్ప కోసి పారేస్తావు. శృతి, ఇలాంటి విషయాల్లో ఏ అమ్మాయికైనా కోపం వస్తుంది. కానీ నిజం తెలుసుకోకుండా ఇలా వెళ్ళిపోతే సమస్య పెద్దదవుతుంది. పాపం రవి ఇప్పుడు ఎంత కంగారు పడుతున్నాడో. అవును, ఇప్పటికే నాకు 3 సార్లు ఫోన్ చేశాడు. అన్నయ్య, నాకు నిలబడే ఓపిక లేదు, కూర్చునే ధైర్యం లేదు, శృతి వస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు అని మాట్లాడుతున్నాడు. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అర్థమైందా? మొగుడిని కోపంలో వదిలేసి ఇలా బయటికి రావడం సులువు, తర్వాత వాళ్ళ మొహం చూడడం కష్టం. సర్లే వెళ్దాం. ఒక నిమిషం. ఏమైంది? ఏమైంది? ఇంకొంచెం సేపు ఆగి వెళ్దాం. అవతల వాడి గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంకొంచెం సేపు అయినా వాడు అలాగే కంగారు పడాలి. నేనెంత ముఖ్యమో తెలిసి రావాలి. అదిగో అసలు విషయం బయటపడింది. ఇది విడిపోవడానికి కాదనమాట, వాణ్ణి ఉడికించడానికే కదా. శృతి, అబ్బా నిజంగానే నేను వెళ్ళిపోయాక వాడు ఎంత కంగారు పడతాడో చూడాలనుంది. చూసాం. ఇంకా 10 నిమిషాలు ఆలస్యం అయితే నీ ఫోటో పట్టుకుని ఈ అమ్మాయిని ఎవరైనా చూసారా అని అడిగేస్తాడేమో. అంత ప్రేముందా వాడికి నా మీద? అవును, నీ మీద వాడుకున్న ప్రేమే పెద్ద సమస్య. అందుకే నువ్వు కనిపించకపోతే గుండె గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నాడు. నిజంగా వాడు చాలా మంచోడు. అది మాకు తెలుసులే, పద. అయ్యోయ్యో, మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం మర్చిపోయావు? బట్టలు కుట్టించే వాళ్ళ దగ్గర నా బట్టలు వదిలేసి వచ్చేసాను. బాగుంది, కోపంలో ఇంటి నుంచి వచ్చావు, ఇప్పుడు బట్టలు మర్చిపోయావు. ఇంకో 2 గంటలు ఇలా ఉంటే నీ పెళ్లి రోజే మర్చిపోతావేమో. సరే పదండి, బట్టలు తీసుకుందాం. త్వరగా పదండి, ఆలస్యం అయితే అక్కడ రవి కంగారులో కేక్ మీద శృతి త్వరగా రా అని రాయిస్తాడు. సరే. ఇదిగో డబ్బుడమ్మా, ఈ రోజు నీ వల్ల మా కార్ ట్యాంక్ ఖాళీ అయింది. తనెందుకు పాపం, నేనే ఇస్తాను. పదండి. పద. ఇంకెవరూ డాన్స్ చేయడానికి లేరు. ఏంటి నాన్న? కోడలేది? వస్తుంది నాన్న. కోడలే కాదు, బాలు మీనా కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఏమయ్యారు వీళ్ళు ముగ్గురు? ఏం జరుగుతోంది? రేయ్, మాతో తైతక్కలాడించడానికి తీసుకొచ్చావా? శృతి ఎక్కడుంది? వస్తుందిరా. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ని నేనే బిజినెస్ మానుకొని వచ్చాను. శృతికి ఏమైంది? వస్తుంది, ఓపికంటే ఉండు, లేదంటే వెళ్ళి బిజినెస్ చూసుకో. పిలిచింది అవమానించడానిక రవి? ఉంటే ఉండు, పోతే పోంటావేంటి? మనోజ్ జరిగిన దాంట్లో తప్పే ఉంది. శృతి ఎక్కడా? నిన్నేరా. ఏం ఆడుకుంటున్నావా? నీ భార్య ఆడుకుంటోందా? ఇంతమందిని పిలిచి మాతో చేయించిన డాన్స్లే మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఎందుకిలా సాగదీస్తున్నావు? ఏమైంది? నిజం చెప్పు రవి, శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏమైంది? నా కూతుర్నేం చేశావు? సార్, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నా కొడుకు అలాంటివాడు కాదు.
ఫంక్షన్ పెట్టుకుని శృతి ఎక్కడికెళ్ళింది? అల్లుడు సరిగ్గా చెప్పడం లేదు, అందుకే లేనిపోని అనుమానాలొస్తున్నాయి. చెప్పరా రవి, శృతి ఏది? జవాబు చెప్పరా? మాట్లాడరా. ఫంక్షన్ జరుగుతుందా లేదా? శృతి వస్తుందా లేదా? అటు చూడండి, బాలు మీనా వస్తున్నారు. ఏయ్, ఇంత లేట్ అయిందేంటే? ఎక్కడికి వెళ్ళావే? డిజైనర్ డ్రెస్ సరిగ్గా కుట్టకపోతే నేను బాలు మీనా వెళ్ళి గొడవ చేసి మరీ సరి చేసుకుని కుట్టించాం. అందుకే లేట్ అయింది. పద రవి. నా కొడుకునేదో అన్నారు. సర్లే, క్షేమంగా వచ్చింది కదా, అది చాలు. గౌరవనీయులైన సార్ గారు, మీ నోటిదోల కొంచెం తగ్గించుకుంటే బావుంటుంది. మా బాలుగాడికి తమరంటే పడదు. మూతి పళ్లతో వచ్చారు, మళ్ళీ అన్ని పళ్లతోనే వెళ్ళండి. మీరాగండి. శృతి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవడం ఎందుకు? కొంచెం ఓపిక పట్టండి, దాని సంతోషం పాడవుతుంది. ఏరా లేచిపోయినోడా, గుండె ఆగిపోయిందా? అవునే, డబ్బుడమ్మ రాక్షసి. ఇంతసేపు ఆగిపోయింది, ఇప్పుడే కొట్టుకుంటోంది. నేను నీ బ్రహ్మ రాక్షసుండా, నిన్నొదిలే ఎక్కడికి పోతాను? చాలా థ్యాంక్సే బ్రహ్మరాక్షసి. నీ అనుమానాలు తీరిపోయాయా? బాలు మీనా లేకపోతే నేను- ఇంకేం చెప్పకు డబ్బుడమ్మా. మీరిలా రొమాంటిక్ గా చూసుకుంటూనే ఉంటారా? వచ్చి ఫంక్షన్ స్టార్ట్ చేయండి. శృతి, ఇక్కడే ఉన్నావేంటి? త్వరగా పదా, ఆలస్యం అయిపోయింది. రండి. 1 సెకండ్. థ్యాంక్స్ అన్నయ్య. రే లేచిపోయినోడా, డబ్బుడమ్మా పసిపిల్ల లాంటిదిరా, జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవడం కాదు, దాన్ని జాగ్రత్తగా పెంచాలి. నా కాపురం నిలబెట్టే వదనా, ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. శృతి మనసంతా నువ్వే ఉన్నావు రవి. అందుకే నువ్వు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండి శృతిని ఎక్కువగా ప్రేమగా చూసుకో. తన మనసు బాధ పెట్టద్దు, సరేనా? అలాగే వదనా. రే వెళ్ళి నైటీలు వేసుకో. అన్నయ్య చిచ్చి, కొత్త డ్రెస్ వేసుకోరా, వెళ్ళు. చిన్న మిస్అండర్స్టాండింగ్ మాత్రమేరా, అంతా సెట్ అయిపోయిందిగా, సంతోషంగా ఉండరా, వెళ్ళు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఫీల్ అవుతి, తర్వాత మొత్తం నువ్వే తిను కేక్ అవతి. ఇది స్టేజ్, నీ పరువే పోతుంది మాతావతి. అందరూ మమ్మల్ని క్షమించాలి. మిమ్మల్ని అందరినీ చాలాసేపు వెయిట్ చేయించాం. రవి కాదు, నేనే అందరికీ సారీ చెప్పాలి. డిజైనర్ డ్రెస్ సరిగ్గా కుట్టకుండా చెడగొట్టాడు. అది బాగు చేయించి వచ్చేసరికి లేట్ అయింది. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఏమీ అనుకోవద్దు. 2 గంటలు వెయిట్ చేయించావరా? రే నువ్వేమన్నా ప్రధానమంత్రి ఏంట్రా, వెయిట్ చేయాలి. రే కేక్ కట్ చేశారు కానీ ఒక్క ముక్కనే పెట్టారా? రారా, తీసుకో తీసుకో. రే సిగ్గుండాలి, పెట్టరా అక్కడ.
మా పెళ్ళయి అప్పుడే 1 year అయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. మేమిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. లేదు, లేచిపోయి చేసుకున్నారు. అయ్యో మీరు ఊరుకోండి. మా పెళ్లి జరిగిందంటే అందు కారణం మా మీనా వదిన. మేము సంతోషంగా ఉండడానికి కూడా మా బాలు అన్నయ్య, మీనా వదినే కారణం. బెస్ట్ కపుల్ షోలో జడ్జెస్ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ లా కాకుండా లవర్స్ లా ఉన్నామన్నారు. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఇంకా అలాగే ఉంటే మళ్ళీ మ్యారేజ్ డేకి డబ్బు డమ్మను వెతకాల్సిందే. శృతిది చిన్నపిల్లల మనస్తత్వం. ఎంత తొందరగా అలుగుతుందో అంత తొందరగా మర్చిపోతుంది. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కొంతమంది పెద్ద చేయాలని చూస్తారు, కానీ మా బాలు అన్నయ్య, మీనా వదిన మాత్రం మేము కలిసిపోయేలా చేస్తారు. ఇంతసేపు రవి నా గురించి చెప్పాడు, బానే చెప్పాడు. నేనంత మంచిదాన్ని ఏం కాదు. మా అమ్మకున్న అహంకారం, మా నాన్నకున్న గర్వం, మా అత్తగారిలో ఉన్న చేదస్తం, ఇలాంటివి నాలోనూ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. కరెక్ట్. అందుకే అప్పుడప్పుడు మందలో నుంచి తప్పిపోయిన మేకపిల్లలాగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటాను. మా బాలు, మీనాలే మళ్ళీ నన్ను వెతికి తీసుకొస్తూ ఉంటారు. మేమిప్పటికీ మాకు పెళ్ళయిందని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని అస్సలు అనుకోవడం లేదు. అయితే మా మీనా మాత్రం భార్య భర్తతో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ ఉంటుంది. మేం బాగున్నామంటే ఆ క్రెడిట్ మాత్రం మీనాదే. నేనుండేది చాలా పెద్ద ఫ్యామిలీలో. పెళ్లికి ముందు మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను మాత్రమే ఉండేవాళ్ళం. అందువల్ల జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉండాలో తెలిసేది కాదు. అక్కడ కూడా మా మీనానే హెల్ప్ చేసేది. నిజంగా బాలు, మీనా బెస్ట్ కపుల్స్. నిజానికి మొదట్లో నేను మా బాలుని చూసి పెద్ద రౌడీ అనుకున్నాను. మీనా పెట్టిన పేరు ముళ్ళకంప, అలాగే ఉంటాడనుకున్నాను. కానీ ఆ పూలగంపని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అబ్జర్వ్ చేశాక బాలుని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమైంది. ఇక రవి, థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ ఫస్ట్ ఇయర్. నన్ను చాలా ఓర్చుకున్నావు. నన్ను భరించినందుకు థ్యాంక్ యూ. నా ఫ్రీడమ్ ని ఎప్పుడు తీసుకోలేదు. యు ఆర్ ది బెస్ట్ హస్బెండ్. ఫైనల్ గా మా ఆంటీ. మా ఇంట్లో టీవీ ఎవ్వరూ పెట్టరు, ఎందుకు అంటే బెస్ట్ ఎంటర్టైనర్ మా ఆంటీయే. కరెక్టే. ఇక మా అంకుల్, ఆయన ఉన్నారు కాబట్టే అందరం కలిసి ఉన్నాం. ఆయన అందరినీ సమానమైన ప్రేమతో చూస్తారు. నన్ను కూడా తన కూతుర్లా చూసుకుంటారు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ అమ్మా. మనోజ్, నేనెప్పుడు కామెంట్స్ చేసినా కాసేపట్లో అంతా మర్చిపోతారు మీరు. ఆహా, దున్నపోతు మీద వాన పడ్డట్టే దులిపేసుకుంటాడు. మీకు కూడా థ్యాంక్స్ రోహిణి. ఇక్కడికి వచ్చిన అందరికి మెనీ మెనీ థ్యాంక్స్. శృతికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం స్పెషల్ సింగర్ ని తీసుకొచ్చాను. ఇది నీకు సర్ప్రైజ్ శృతి. వావ్. చెక్ చెక్, మైక్ టెస్టింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక మొదలెడదామా? వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చాను.
అందులో మొదటి పాట మనందరికీ ఎంతో ఇష్టమైన పాట ఆది సినిమా నుంచి నీ నవ్వుల తెల్లదనాన్ని. ఆర్ యు రెడీ? ఎస్. విన్నావా పోలగంప, ఈ పాట మన కోసమే. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు యువతు. అసలు యువతు యువతు యువతు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ మెలడీతో మీ ముందుకు వస్తున్నాను పరుగు సినిమా నుంచి. నమ్మవేమో గాని